హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 2 ఓటీటీ ఉందా లేదా, ఉంటే ఎప్పుడు ఉంటుంది, కంటెస్టెంట్లు ఎవరు, పాత వాళ్ళ కొత్త వాళ్ళ, ఓటీటీ సీజన్ 1 హిట్టా ఫట్టా, ఓటీటీ ఎన్ని రోజులు ఉంటుంది, ఓటీటీకి ఎపిసోడ్కి తేడా ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. అది మనకు తెలుస్తున్న దాన్ని బట్టి ఓటీటీ సీజన్ 2 అనేది ఫిబ్రవరి లాస్ట్ వీక్ కానీ మార్చి ఫస్ట్ వీక్ కానీ సండే రాబోతుందని తెలుస్తుంది. దానికి సంబంధించి జనవరి 5వ తేదీన మీటింగ్ కూడా జరగబోతుంది. ఆడిషన్స్ ఎప్పుడు పెట్టాలి అనేది కూడా వాళ్ళు మీటింగ్ జరుపుకుంటూ పోతున్నారని కూడా తెలుస్తుంది. అయితే అసలు ఓటీటీ ఉంటుందా లేదా అంటే ఉంటుంది. తర్వాత ఎప్పుడు ఉంటుంది అంటే ఉంటుంది, కానీ ఎప్పుడు ఉంటుందంటే ఫిబ్రవరి లాస్ట్ వీక్ కానీ మార్చ్ ఫస్ట్ వీక్ కానీ మనకు తెలుస్తుంది. కంటెస్టెంట్లు ఎవరు అని అంటే మనకు తెలిసిన దాన్ని బట్టి ఇప్పుడు ఓటీటీ సీజన్ 1లో కొత్త వాళ్ళని పాత వాళ్ళని కలిపి తీసుకున్నారు. ఇప్పుడు ఎలా చేస్తారు అని అంటే కొంతమందిని అందరిని కూడా పాత వాళ్ళని తీసుకోకుండా కొత్త వాళ్ళని తీసుకోవాల్సిన బెస్ట్. తెచ్చితే కూడా ఒకవేళ పాత వాళ్ళని తీసుకున్నా కూడా ఎక్కువ వారాలు ఉన్న వాళ్ళని కాకుండా తక్కువ వారాలు అంటే 1-2 వారాలు వెళ్ళిపోయిన వాళ్ళని తీసుకొస్తే ఒక రకంగా బాగుంటుంది. అసలు ఓటీటీ ఎందుకు పెడతారు? ఈ సోషల్ మీడియాలో ఎప్పుడు ఉంటారు చూడండి, వీళ్ళ కోసం ఓన్లీ ఆన్లైన్లోనే వస్తుంది కాబట్టి అది దాంట్లో పెడతారు. కాబట్టి దీంట్లో ఆల్రెడీ చూసేసిన కంటెస్టెంట్ని తీసుకొచ్చారనుకో, వాళ్ళ ఎలా ఆడేది, ఎలా మాట్లాడేది, ఎలా బిహేవ్ చేసేది, హౌస్లో ఎలా ఉండేది, వాళ్ళ ప్రవర్తన ఏంటి, వాళ్ళ యాటిట్యూడ్ ఏంటి అనేది అంతా తెలిసిపోయి చూసేసి ఉంటారు. కాబట్టి పెద్దగా రీచ్ అవ్వరు, పెద్దగా చూడరు. అదే నైని, బోలే గారు ఇలాంటి వాళ్ళు అనుకో, కొత్త వాళ్ళు అనుకో, నైని ఒక్క వారే ఉంది, ఎక్సలెంట్ పిల్ల, ఒక్క వారంలోనే తనేంటనేది కొంచెం రుజువు చేసుకుంది. నైని లాంటి పిల్లలు ఉంటే ఇంకెలా ఆడిద్దో, ఇంకెలా మాట్లాడిద్దో, ఇంకెలా బిహేవ్ చేసిద్దో అనే ఇంటెన్షన్ ఉంటుంది. అలా ఉంటేనే బిగ్ బాస్ అనేది చూడాలనిపిస్తుంది. అంతే కదా, ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారనుకో, ఒరే ఇల్లు బయట ఇలా ఉంటారు కదా, హౌస్లో ఎలా ఉంటారో చూడాలి ఖచ్చితంగా అంటారు. అక్కడ వాళ్ళ రియల్ యాటిట్యూడ్ మొత్తం అక్కడ బయటపడిపోయిద్ది బిగ్ బాస్ హౌస్లో. అందుకని ఈ హౌస్లో ఏం జరుగుద్దా అని లుక్ అంతా కూడా అటువైపు ఉంటుంది. సహజం, అది మనిషి స్వభావం. అది పక్కింటి వాళ్ళు ఏం జరుగుతుంది అనేదే ఎక్కువగా అపేక్షగా అంటారు. ఆ ఉద్దేశంతో కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారనేది ఒక ఆతృతతోటి చూస్తారు. పాత వాళ్ళని తెచ్చారనుకో, ఆ పాత వాళ్ళు ఏముంది, వీళ్ళని చూసేసాం కదా, మళ్ళీ వీళ్ళని తెచ్చారా, వీళ్ళకి కొత్తగా చేసేదే ఉంది, కొత్తగా ఆడేదే ఉంది, కొత్తగా బిహేవ్ చేసేదే ఉంది, మనం చూసేసాం కదా అని వాళ్ళు లైట్గా తీసుకుంటారు. పెద్ద హిట్ అనేది ఉండదు. ఇప్పుడు సీజన్ 7 అంటే సామాన్యుడు ఉన్నాడు అక్కడ, రైతు బిడ్డ, శివన్ ఉన్నాడు, ఈ కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి అంతా కూడా బాగా సూపర్ హిట్ అయింది. సామాన్యుడు విన్నర్ అయ్యాడు. అది వేరే అనివార్య కారణాలు ఏదో అయింది, అది దాని పక్కన పెడితే హిట్ అయితే అయింది. ఇప్పుడు కూడా కొత్త వాళ్ళని తీసుకొస్తే ఓటీటీ సీజన్ 2 అనేది కూడా హిట్ అవ్వచ్చు. కొత్త వాళ్ళని అంటే యూట్యూబర్స్ని ఒకవేళ మాట ఇవ్వడం తీసుకున్నా కానీ ఒకళ్ళిద్దరిని తీసుకోవడం బెస్ట్. ఎక్కువ మంది తీసుకుంటే వద్దంటే స్పా బ్యాచ్ అని మా బ్యాచ్ అని ఇట్లా వచ్చేస్తుంది. అలా తీసుకుంటే కొంతమందికి ఇరిటేషన్ లేకుండా కొంచెం ఇంట్రెస్ట్గా చూస్తారు. ఇప్పుడు బోలే గారు ఉన్నారు, ఆయనది ఒక టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. పాటలు కానీ అప్పుడప్పుడే పాటలు పాడటం కానీ తన యాటిట్యూడ్ కానీ అదంతా కూడా ఒక రకం. కానీ బోలే గారు రాకపోవడం మంచిదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ వచ్చారు, తను ఏంటనేది అక్కడ నిరూపించుకున్నారు. తన స్టేజ్ ఏందో బయటికి వెళ్ళాక తన పవర్ చాలా బాగా ముందుకు వెళ్ళిపోతుంది, హీరోలోకి వెళ్ళిపోతుంది బయట. ఆయన రాకుంటే మంచిది, కానీ ఒకవేళ వీళ్ళు పిలిస్తే రావచ్చేమో మనకు తెలియదు. ఆయన కూడా వస్తే కొంత ఎంటర్టైన్మెంట్ అనేది డిఫరెంట్ కాబట్టి ఉంటుంది. ఆ డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్ కోరుకునే ఆడియన్స్ కూడా ఉంటారు. అవి వస్తే ఒకవేళ అది కూడా బెస్టే. నైని అంటే మాత్రం 1 మంత్ ఉంది, 1 వీకే ఉంది కాబట్టి ఆ అమ్మాయి వస్తే కూడా బెటరు. అమ్మాయిని తీసుకుంటే చాలా మంచిది, తీసుకుంటారని తెలుస్తుంది వీళ్ళని మనకి. తర్వాత ఓటీటీ సీజన్ 1 హిట్టా ఫట్టా అంటే హిట్టే, ఒక రకంగా హిట్. ఎట్లా అంటే అక్కడ పోయినసారి సీజన్లో రన్నరప్ ఎవరు, అతన్నే తీసుకున్నారు. అతనేమైంది మళ్ళీ అక్కడ కూడా రన్నరప్గా మిగిలిపోయాడు. అతను కొత్తగా చేసేది ఏముంది, కొత్తగా వచ్చిన బిందు మాధవ్ కాబట్టి అమ్మాయి యాటిట్యూడ్ ఎలా ఉంది, బిహేవియర్ ఎలా ఉందో చూశారు కాబట్టి ఆమె విన్నర్ అయిపోయింది. ఒకరు యావరేజ్గా వెళ్ళిపోయింది. హిట్ ఆఫ్ ఫట్ అంటే అంత హిట్ కాదు, అంత ఫట్ కాదు, వెళ్ళిపోయింది. ఇప్పుడు కొత్త వాళ్ళు ఉంటారా, పాత వాళ్ళు ఉంటారంటే
కొత్త వాళ్ళని తీసుకొని పాత వాళ్ళల్లో 1 వీకు 2 వీక్స్లో బయటకు వెళ్ళిపోయారు సీజన్ 7లో కానీ అంతమంది సీజన్లో కానీ అలాంటి వాళ్ళని తీసుకుంటే ఒక రకంగా ఆడియన్స్కి కూడా ఇంట్రెస్ట్గా చూడాలనిపిస్తుంది. వాళ్ళు ఎక్కువగా పూర్తిగా వాళ్ళ ఆట ఆస్వాదించుంటారు కాబట్టి వీళ్ళు అలాంటి వాళ్ళని తీసుకుంటే చూడాలనిపిస్తుంది కరెక్ట్గా. అలా తీసుకుంటే బాగుండిద్దేమో అనిపిస్తుంది. ఒకవేళ అలా తీసుకుంటారు లేదో కానీ తీసుకోవచ్చు. తర్వాత సామాన్యుడికి వస్తాడు అని కూడా తెలుస్తుంది. సామాన్యుల కోసం కూడా ఆడిషన్ చేస్తారంట. మరి ఈసారి సామాన్యుడు ఎవరు వస్తారో మరి చూడాలి మనం. తర్వాత వీళ్ళల్లో ఇది మాత్రం హాట్స్టార్లోనే వస్తుందంట. ఎందుకంటే ఎపిసోడ్కి హాట్స్టార్కి తేడా ఏంటంటే హాట్స్టార్ అంటే ఓన్లీ ఆన్లైన్లోనే ఉంటుంది. అది ఆన్లైన్లో ఉండేవాళ్ళు సోషల్ మీడియా ఈ ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఉంటారు, వాళ్ళు మాత్రం చూడగలరు దాన్ని. ఇక సామాన్యులు అయితే చూడలేరు. ఎపిసోడ్కే చూసేవాళ్ళు మాత్రం చూడలేరు దాన్ని. ఎందుకంటే దాని ఎపిసోడ్లు ఇయ్యరు, ఓన్లీ ఆన్లైన్లో ఉంటుంది. ఇది తేడా. తర్వాత ఎన్ని రోజులు ఉంటుంది అంటే మినిమం ఒక 10 వారాలు, అంటే ఒక 60 రోజుల 50 రోజుల నుంచి 70 రోజులలోపు ఉండొచ్చు. పోయినసారి అయితే 60 రోజులు ఉంది. బిందు మాధవి సీజన్ 1లో విన్నర్ అయినప్పుడు 60 రోజులు ఉంది. ఎందుకు అన్ని రోజులు ఉండదు? ఒకవేళ ఇప్పుడు ఫిబ్రవరి లాస్ట్ వీక్ మార్చ్ ఫస్ట్ వీక్ స్టార్ట్ అయిందంటే ఎండలు ముదురుతుంటాయి. ఎండలు ముదిరే కొద్దీ వీళ్ళు పాపం గేమ్ ఆడాలంటే బాగా ఇబ్బంది పడతారు. పోయినసారి బిందు మాధవి వాళ్ళు కూడా ఓఆర్ఎస్లు తెగ తాగేస్తారు. ఆడటం ఆ ఎండ కదా బాగా ఆడటం, ఓఆర్ఎస్లు తాగేయటం. ఈసారి అట్లా పెడితే మరి ఎండలు ఎక్కువైతే ఇబ్బంది కాబట్టి మరి తక్కువ వారాలు పెట్టి ఒక 5 అంటే 10 వారాలంటే 10 ఏళ్ళు 70 రోజులు అట్లా పెడతారా, లేకపోతే 50 రోజులు పెడతాడు, 60 రోజులు పెడతారు అనేది ఎండను బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారేమో, వాళ్ళ షెడ్యూల్ని బట్టి అది. తర్వాత మనకు పాత వాళ్ళల్లో తెలిసేవాళ్ళు బోలే గారు, నయని వస్తారని తెలుస్తుంది. తర్వాత సింగర్ పార్వతి అమ్మాయి జీ తెలుగులో సింగర్గా చాలా రాణించింది, చాలా బాగా పాడేది కూడా అమ్మాయి కూడా పల్లెటూరు అమ్మాయి. ఈ అమ్మాయి కూడా వాళ్ళ ఊరికే బస్సు వచ్చింది. పేరు నానితోటి మాట్లాడి ఆ షోలోనే బస్సు వేయించుకుంది అమ్మాయి ఆ ఊరికి. అంత టాలెంటెడ్ పిల్ల ఈ పార్వతి యుద్ధం తెలుస్తుంది. తర్వాత రిచా పనయ్ హీరోయిన్, ఈమె 1-2 సినిమాలంటే నరేష్ సినిమా ఎమిటి మొగుడు సినిమా ఉంది కదా, దాంట్లో నటించిన హీరోయిన్ అంట, ఏమో వస్తుందని తెలుస్తుంది. తర్వాత నటి సోనియా దీప్తి, నటుడు భద్ర, యశ్వంత్ మాస్టర్ డ్యాన్స్ మాస్టర్ ఉన్నాడు కదా యశ్వంత్, వస్తున్నారని తెలుస్తుంది వీళ్ళ వరకు. మరి ఇంకా ఉన్నారు. మరి ఆడిషన్స్ జరిగి ఎవరిని ఫైనల్ చేస్తారు? ఇప్పుడు ఆడిషన్ చేసిన వాళ్ళందరినీ తీసుకోరు. ఆడిషన్ చేసిన వాళ్ళందరినీ తీసుకోకుండా వాళ్ళల్లో కొంతమంది ఎన్నుకొని వీళ్ళు ఫైనల్ చేసి వాళ్ళకి ఫోన్లు చేస్తారు రమ్మని, అంతే తప్పితే ఆడిషన్ జరిపిన వాళ్ళందరూ హౌస్లోకి వస్తారని రూల్ ఏమి లేదు. ఫైనల్ లిస్ట్ ఉంటుంది కాబట్టి మరి ఫైనల్ లిస్ట్ ఏమి తెలుస్తారు ఇప్పటివరకు అయితే వీళ్ళు తెలుస్తున్నారు మనకి. మరి సీజన్ 1 లాగే కొంచెం యావరేజ్గా వెళ్ళిపోయిద్దా, మరి సీజన్ 2 ఓటీటీ హిట్ అవుద్దా, ఈ బిగ్ బాస్ 7 లాగా హిట్ అవుద్దా ఫట్ అవుద్దా అనేది చూడాలి. 7 చాలా హిట్ అయింది, సూపర్ హిట్. ఎందుకంటే రైతు బిడ్డ సామాన్యుడు ఉండటం వల్ల కూడా జనం ఇంటెన్షన్ తోటి బాగా చూశారు. మరి ఓటీటీ సీజన్ 2 ఎలా ఉండబోతుందో, హిట్ అవుద్దో ఫట్ అవుద్దో, మరి వాళ్ళ షెడ్యూల్ ప్రకారం ఎలా డిజైన్ చేస్తారో, కొత్త వాళ్ళనే పెడతారో పాత వాళ్ళని కొత్త వాళ్ళు కలయిక చేస్తారో అది మనం వేచి చూడాల్సిందే. ఇప్పుడు వరకు అయితే ఈ అప్డేట్ అయితే మనకు తెలుస్తుంది. ఓకే, మరి ఈ పాత వాళ్ళలో ఎవరు వస్తే బాగుంటుంది మీకు? ఇప్పుడు నయని బోలే గారు అంటున్నారు, ఇంకా ఎవరు వస్తే బాగుండిద్ది అనేది వీళ్ళ ఆట మేము ఇంకా చూడలేదు, వీళ్ళని వస్తే వీళ్ళ ఆట ఇంకా మేము పూర్తి చూడగలము అని మీకు అనిపించిన వాళ్ళ పేర్లు నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.